మంగపేట, ఏటునగరం, ములుగు జిల్లాలో జరుగుతున్న అన్యాయాల గురించి ఈ ఎమ్మెల్యేలు చెప్పే వాగ్దానాలు కానీ, ప్రజలు కానీ ప్రజల్ని సహకరించకుండా జీరోగా వ్యవహరిస్తున్న మంత్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, నిరుపేదల సమస్యలు పట్టించుకొని అధికారులు కానీ, ఆ రోజుల్లో 50 రూపాయల గోడ గడియారం ఇచ్చిన పొంగులేటి సుధాకర్ రెడ్డి గాని, స్వచ్ఛంద సేవ సంస్థ ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు 2 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు, 3 రూపాయల కూరగాయలు ఇచ్చిన సీతక్క గాని ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజా విధానాలు వ్యతిరేకంగా నయ్యం ముఠాకు చెందిన పైడాకుల అశోక్తో చేతులు కలిపి 2,000 కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తున్నట్లు ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఆరోపణ చేసిన సీతక్క, ఇసుక క్వారీల విషయంలో 4 ఇసుక క్వారీలు 5 ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ములుగు జిల్లాలో 200 లారీలు నడుస్తున్నాయి. నా పిల్లలు చచ్చిపోతారు ఈ లారీలు చేయబట్టి. ఏటునగరం, పసరా, గోవిందరావుపేట మీదుగా లారీలు పసరా నుంచి ఏటునగరం మధ్యలో అడవిలో మధ్య మార్గంలో రోడ్లు గాడీలు పడి యాక్సిడెంట్ జరుగుతున్న తరుణంలో నా పిల్లలు చచ్చిపోతున్నారు అని బాధపడ్డ ఈ పోరాటం చేసిన సీతక్క ఈ రోజు 3 ర్యాంపుల్ని 30 ర్యాంపులుగా చేసి 3 నెలల్లో 2,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి పైడాకుల అశోక్కి పగ్గం కట్టి ఈ రోజు నిరుపేదల్ని, ఆదివాసుల్ని, లంబాడీల్ని, మిగతా వేరే అగ్ర కులాలని వ్యతిరేకంగా ప్రజానాడి తెలుసుకోకుండా చదువుకున్న పిల్లలు ఓట్లేసి వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య. గోవిందరావుపేట, సల్వాయి, ములుగు, పసరా, మచ్చాపూరు, జంగాలపల్లి, ఇంచర్ల గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు ఓట్లేసి లాస్ట్ కి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పి ఫేస్బుక్ లో పెట్టినందుకు చిత్రహింసలు గురి చేసి మా పిల్లలు మేమే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే మేము నేపాల్లో ఉన్నామా, శ్రీలంకలో ఉన్నామా, మరి బంగ్లాదేశ్ లో ఉన్నామా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు నేపాల్ ని పోలించే పరిస్థితులుగా ఏర్పడ్డాయి. నేపాల్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా ఇవాళ నేపాల్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 40 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో చదువుకొని రోడ్ల మీద తిరిగే తరుణంలో ఈ రోజు ప్రతి విద్యార్థి కోసం ప్రతి సమస్యల మీద ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రులు గాని ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లాలో ఉన్నటువంటి పైడాకుల అశోక్ సంబంధించిన నయ్యం ముఠాకు సంబంధించిన వాళ్ళు ఇవాళ జింకు మిల్లులు, పెద్ద పెద్ద మిల్లులు ఇవాళ కట్టిస్తాం మేము, మీరు నిరుపేదలకు 12 గంటల జీతం చేయండి, మీకు రోజుకు 500 రూపాయలు ఇస్తాం అని అంటే ఇది పాకిస్తాన్ సిద్ధాంతాలు ఇక్కడ పాటిస్తున్నటువంటి కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు, సీతక్కకు సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్లు, కొంతమంది నయ్యముట గ్యాంగులు ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా భయప్రాంతులు గురి చేసి యువతని బెదిరించి జైలు పాలు చేసే పరిస్థితి కనపడుతుంది. దీని మీద తిరుగుబాటు చేసి యువత గాని, విద్యార్థి సంఘాలు గాని, సికిఎం గాని, ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలన్నీ ఆర్ఎస్యు గాని, ఉస్మానియా గాని ఇటువంటి విద్యార్థులందరూ తిరుగుబాటు చేసి మరో నేపాల్ గా మన సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకొని మన పిల్లల్ని సంబంధించిన మనకు రావాల్సిన వాట మనం కొట్లాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నేను ఇలా తెలియజేస్తున్నా. ఆ రోజు సీతక్క బాధపడి ఆ రోజు పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పిన 3 ఇసుక క్వారీలు 30 క్వారీలు తీసి 2,000 కోట్ల రూపాయలు లాభంగా పొంది ఇవాళ పట్టించుకోవడం లేదు. రోడ్లు గాడీలు పడుతున్నాయి, నా పిల్లలు చచ్చిపోతున్నా సీతక్క ఇవాళ ఏం చేస్తున్నావు అక్క? నువ్వు చేసిన 6 నెలల పోరాటం, 6 నెలలు నర్సంపేట కమాండర్ గా పనిచేసి ఇవాళ ఇంతమందిని ఇవాళ బానిసగా చేసి, ఇంతమందిని గురి చేసి, ఇంతమందికి భయప్రాంతులు గురి చేస్తూ ఇంతమంది పిల్లలు వాళ్ళే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఏటునగరంలో ఐటీడీఎల్ జరుగుతున్న అక్రమాల గురించి, ఏటునగరంలో జరిగే అక్రమాల గురించి ఎల్టీఆర్ భాగంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఇవాళ సీతక్కకు పబ్బం కట్టి 2,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లంచాలు తీసుకొని